హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ ప్రదీప్. సో, నేను కొన్ని విషయాలు మనసు విప్పి మీతో మాట్లాడబోతున్నా. అవి ఏంటనేది కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఏం జరిగింది? సో, తనుజ ఎందుకు ఓడిపోయింది? పవన్ కళ్యాణ్ ఎలా గెలిచాడు? సో, ఇప్పుడు జరుగుతున్నటువంటి కొంతమంది కామెంట్స్ ఎలా ఉన్నాయి? సో, ఇవన్నీ కూడా చెప్తాను. ఎక్కడో స్కిప్ చేయబాకండి. స్కిప్ స్కిప్ చేయకుండా చూసి కామెంట్ చేయండి. కొంతమంది ఎదవలు కొంతమంది ఎదవలు మన ఫాలోవర్స్ కొంతమంది ఎదవలు పెట్టే కామెంట్స్కి నా జవాబు ఇది. అరే, మీరు షో చూడరు, చూడకుండా నాలాంటి ఎవరైనా రివ్యూ చెప్తే వింటారు. మీరు ఒకరికి సబ్స్క్రైబ్ చేయరు. ఎంతమంది రివ్యూస్ అందరికి సబ్స్క్రైబ్ చేస్తారు. ఇక్కడికి వచ్చి నీ బోడీలో సలహా ఇస్తారు. అసలు ఏం జరిగింది తెలుసురా మీకు? ఆ కామెంట్లు పెట్టే వాళ్ళకి నా వార్నింగ్. మీకు ఏం జరిగింది అసలు తెలుసా? ఏమైనా తెలుసా? తెలియనప్పుడు ఎందుకురా వాగతారు వచ్చి? ఎందుకురా కెలకతారు మమ్మల్ని? ఎత్తి పైన పెట్టుకున్న వాళ్ళని పోయి తిట్టండి రా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకరినే సపోర్ట్ చేశారు చూడు, వాళ్ళని తిట్టండి. అంతేగాని నిజాయితీగా చెప్పిన వాళ్ళు మమ్మల్ని తిట్టకండి. తిరిగితే పడి ఉండడానికి నేను సిద్ధంగా లేను. మీ నంబర్లు ట్రాక్ చేయడం పెద్ద విషయం కాదు. కేసు కానీ పెడితే మీరు అసలు నాన్ బెయిలబుల్ కేసు పెట్టిస్తా. చెప్తున్నా, మర్యాదగా ఉండండి. ఒక ముగ్గురు నలుగురు యాపన అవుతున్నారు నన్ను రాత్రి నుంచి. వాళ్ళ నలుగురికే చెప్తున్నా నేను. మీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ దీని కింద పెట్టండి. మీరు పెట్టండి మీకు ధైర్యం ఉంటే. రేపు ఉదయంలాగా మీరు ఎక్కడ ఉంటారో చూపిస్తాను నేను. అర్థమైందా? ఏదో యూట్యూబ్ చేస్తున్నాం కదా అని అనుకుంటే మీ భ్రమ. నీకు ఇంత పిల్లగాడికి నీకే అంత ఉంటారే, నాకెంత ఉండాలిరా? నా సర్వీస్ ఎంతరా? నేను చదువుకున్న చదువుకేమిటి? ఇది ఒక ప్యాషన్గా చేస్తున్నాను రా, ఇడియట్. అది తెలుసుకోండి రా ఫ్రెండ్స్. ఇక్కడ కామన్ మెన్ సెలబ్రిటీస్ అసలు మొదట్లోనే ఈ చిచ్చు పెట్టింది బిగ్ బాస్. కామన్ మెన్ అనేవాళ్ళు ఎంతమంది వచ్చారు? 6 మంది 7 మంది దాకా వచ్చారు. కామన్ మెన్లో వచ్చిన వాళ్ళలో శ్రీజ కంటే పాయింట్లు పెట్టి మాట్లాడే వాళ్ళు ఉన్నారా? అన్యాయంగా ఎలిమినేట్ చేశారు కదా. ఆ రోజు మనమంతా కూడా పెట్టాం కదా, మళ్ళీ తీసుకోవాలని. తీసుకోవడానికి కూడా ఎన్ని పెట్టారు చూసారా? బర్నీ గారిని తీసుకురావడానికి ఈ స్టోరీ అంతా నడిపారా? చివరికి ఆ అమ్మాయిని నవ్వులు పాలు చేశారా? ఆ అమ్మాయి ఉద్యోగం వదులుకొని వచ్చింది ఈ బొకాడియా గేమ్కి. సర్వనాశనం అయిపోయింది అమ్మాయి. ఆ అమ్మాయి జీవితాన్ని నలిమేశారు అంతే. సెకండ్ టైం వచ్చిన తర్వాత మీరు కామన్ మని అంటున్నారు. ఆ రోజు ఏమయ్యారు మీరు? శ్రీజాకి ఎందుకు వేయలేదు ఓట్లు? శ్రీజాకు ఓట్లేసి ఉంటే హాట్స్టార్లో ఆ అమ్మాయి వచ్చిండేది కదా. ఆ రోజు యొక్క కామన్ ఉమెన్ కామన్ గర్ల్ కనిపించలేదా మీకు? కళ్ళు ఏమైనా పోయాయా మీకు? ఎటువంటి పాయింట్లు పెడుతుంది? ఇమ్మానుయేల్ కంటే ఆటగాడా? ఈరోజు డైరెక్ట్ ఆడుతుంది. ఇమ్మానుయేల్ కంటే ఆటగాడా? డెమాన్ కంటే ఆటగాడా? డెమాన్ కామన్ మెన్ కదా. మరి ఎందుకు ఇలా ఓట్లు? డెమాన్కి ఎందుకు వేయలేదు మీరు? ఎందుకు టాపులు పెట్టలేదు? ఎందుకు విన్నర్ చేయలేదు? ఎందుకంటే మీకు కులం ముఖ్యం, ప్రాంతం ముఖ్యం, మీకు సొంగు గార్చుకునే వాళ్ళు ముఖ్యం. అర్థమైందా? మీరు ఎవరు బాగా ఆడతారో వాళ్ళకి వెయ్యాలి. అది షో ధర్మం. అలా కాకుండా మీరేదో నచ్చేస్తే ఒక పేరు, ఆ ట్యాగ్ ఏదైతే ఉందో అది మన రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారిని అతను చూసుకున్న గుద్దేశారు ఓట్లు. ఇది వాస్తవం జరిగింది. ప్రతి ఒక్కరు యంగ్స్టర్స్ నాతో చెప్పింది అదే. చాలామంది కలిశారు ఈరోజు నాకు. వాళ్ళు చెప్పింది ఏం తెలుసా? నేను విచిత్రపోయా. ఆ పేరుతో ఊగిపోయారు యూత్. లేకపోతే డెమాన్ పవన్ ఎటువంటి ఆటగాడు. వేసారా ఓట్లు మీరు? వేయలేదుగా. కళ్యాణ్ ఒక ప్లాన్ ప్రకారం వచ్చి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా. అతను ముందు నుంచి రావాలని ఉంది. అప్పుడు రైతు బిడ్డ, ఇప్పుడు జవాన్ బిడ్డ. అప్పుడు జై జవాన్, అప్పుడు జై కిసాన్, ఇప్పుడు జై జవాన్. నెక్స్ట్ సీజన్తో ఇంకదేంతో వస్తారు. ఈ షోకి వచ్చేటప్పుడు ఆలోచించుకొని రండి. కామనర్స్కు నేను చెప్తున్నా,
కామనర్స్కి ఇంకా మళ్ళీ రాంగా మీకు గెలుపులు వస్తాయంటే అది మీ భ్రమ అంతే. వాళ్ళ స్ట్రాటజీ వేరుగా ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి మీరు. అన్యాయంగా బలిపోవాకండి. మరి ముఖ్యంగా అమ్మాయిల సంగతి చెప్తున్నాను నేను. ఎంత వ్యతిరేకత చేస్తా తెలుసా, మీ లైఫ్ని ఖండమైపోతుంది. సో అదేవిధంగా లాస్ట్లో ఒక మాట అంటాడు. ఇప్పుడే ఒక అతను పెట్టాడు నాకు అదే క్లిప్పు. నేను ఇంత దాకా వచ్చినందుకు తనూజ అని చెప్పి స్టేజ్ మీద చెప్పాడు. అది తెలుసుకోండి మీరు. కామెంట్లు పెట్టాలి, అది తెలుసుకోండి. నేను ఈ స్థాయికి రావడం, నేను గెలవడానికి కారణం తనూజ అని చెప్పాడు అతను. పడాల కళ్యాణ్. అది కదా నిజాయితీ, అది కదా ఫ్రెండ్షిప్ లక్షణం. ఎవరైనా చెప్తారా? చెప్పాడు అబ్బాయి. మీరున్నారా ఆ విధంగా? కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ విధంగా ఉన్నారా? అతను చూసి నేర్చుకోండి. నేను కళ్యాణ్కి వ్యతిరేకం కాదు, ఇక్కడ అన్యాయానికి వ్యతిరేకం. 1% డిఫరెంట్. ప్రపంచమంతా ఒకటై పోరాడినా కానీ ఆ ఒక్క అమ్మాయికి తో పోరాడారు మీరంతా. వచ్చిందంతా 1%. అది కూడా జిగ్జాగ్ చేస్తే 1%. ఒంటరి మహిళతో పోరాడడానికి ఇంతమంది వచ్చారు, ఇన్ని రకాల కార్డులు ఉపయోగించారు. ఇది కరెక్టేనా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చెప్తున్నా నేను, మంచి పనులు చేయండి. ఆ అబ్బాయికి మంచి పేరు తీసుకురండి. గెలిచాడు. గెలిచిన తర్వాత మీరు తుప్పాస్ పనులు చేసి తుప్పాస్ కామెంట్లు పెట్టి అతనికి చెడ్డ పేరు తీసుకురాబాకండి. ఇప్పుడు చూడు, మన రైతు బిడ్డ కాళ్ళు దిగాడంటే బౌన్సర్లు ఉంటున్నారు. అదే అతను స్టేజ్ అదేనా? మీరు చెప్పండి. సో మీరు ఆ విధంగా చేసినందువల్ల కళ్యాణ్ పేరు చెడిపోతుంది. పవన్ కళ్యాణ్ పేరు చెడిపేస్తారు మీరు ఖచ్చితంగా. అతని సంఖ్య నాకు ఇచ్చేస్తారు. అతనికి ఎటు పోలేడు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా బీబీ జోడీకి ఉంది. ఒక్కటే చెప్తానయ్యా మీకు, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆర్మీ వాళ్ళు కానీ, నేవీ వాళ్ళు కానీ, లేదా మిలిటరీ వాళ్ళని కనుక్కోండి. ఎన్ని రోజులు సెలవులు ఇస్తారు అది కనుక్కొని నాకు కామెంట్ పెట్టండి. మనం ఇష్టం వచ్చిన రోజులు ఎవరయ్యా? దేశాన్ని కాపాడే సైన్యం అది. ఆ సైన్యానికి ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు సెలవు పెట్టి వచ్చినా కానీ అవసరమైతే ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. విత్ ఇన్ సెకండ్స్లో వెళ్ళిపోవాలి అంతే. అది తెలుసుకోకుండా జై కిసాన్ అన్నారు, ఇప్పుడు జై జవాన్ అన్నారు, రేపు జై మహిళ అంటారేమో, లేదా జై మళ్ళా కామనర్ అంటాము. అందరూ కామనర్స్ అయ్యా. కామనర్స్ నుంచి అక్కడ పోయారు. సో ఇప్పుడు కళ్యాణ్ పడాల సెలబ్రిటీ, అర్థమైందా? కామనర్స్కి వచ్చిన మీరు సపోర్ట్ చేయకుండా ఒక్కడిని పెట్టుకొని బాగా ఆడిన అతను డెమ్మాని తొక్కేసారు చూడు మీరు. లాస్ట్లో మీరు బాగా వేస్తుంటే విన్ అయి ఉండేవాడు అతను. ఓట్లు వేసి ఉంటే డెమ్మాన్ పవన్ విన్ అయి ఉండేవాడు. నేను చాలా రోజులు చెప్తా ఉన్నమాట. లేదా రన్నర్ అయి ఉండేవాడు, లేదా మారిపోయేటివి లెక్కలు. అసలు విన్నింగ్ రేసులో లేరు. వికీపీడియానే చెప్పిందబ్బా విన్నర్ ఎవరనేది. అసలు ఈ సీజన్ని భుజానేసుకుని మోసింది ముగ్గురేనండి. ముగ్గురు అంటే డెమాన్ పవన్ ఈ మధ్యలేండి 3 వారాలు ముగ్గురు. ఒకరు సంజన గారు, 2 ఇమ్మానియల్, తనూజ. వీళ్ళ ముగ్గురు మీదే ఈ సీజన్ మొత్తం జరిగింది. మీరు చూడండి, ఏ ఎపిసోడ్లో వీళ్ళు ముగ్గురు లేకుండా ఉందా? ప్రోమోలో వీళ్ళు ముగ్గురు లేని ప్రోమో ఏదైనా ఉందా చెప్పండి. సో నేను చెప్పేది ఏంటంటే, న్యాయానికి కాలం లేదు. దయచేసి బూతులు అదే ఈ కొన్ని పెట్టారులే, నేను చెప్పను. వాళ్ళకి ఆ విజ్ఞతకు వాళ్ళకి వదిలేస్తున్నా. ఇంకోడు, నీ గోల ఏంట్రా? నీదేంది నీ బాధ? అరే యూట్యూబర్గా నీది బాధ ఏంది అసలు? నువ్వు ఆఫ్టర్ ఆల్, నా దృష్టిలో ఆఫ్టర్ ఆల్ రా నువ్వు. అంతేగాని తమ్మునేళ్ళు పెట్టి ఇలాంటి పిచ్చి పనులు చేయకు, అర్థమైందా? పిచ్చి పనులు చేయబాకు. చిన్న యూట్యూబర్స్ అని అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? నువ్వు కూడా అమ్మ కడుపులో నుంచే కదా పుట్టింది. ఒక్కసారిగా పెరిగిపోయావా? లేదు కదా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేస్తారు, వాళ్ళు దినాభివృద్ధి చెందుతారు. అంత మాత్రాన్ని నువ్వు చిన్న యూట్యూబర్స్ని కామెంట్ చేయడం నీ అవివేకానికి నిదర్శనం. ఇది నీ అవివేకానికి నిదర్శనం. గుర్తుపెట్టుకో. తమ్మనేలు పెట్టడం కాదు ముఖ్యం, విఘ్నతతో పెట్టాలి. ఎదుటి మనిషి హర్ట్ కాకూడదు. అది గుర్తుపెట్టుకో. ముందు నువ్వు భజన చేసావు. మీ నలుగురు ఒకటే చెప్పగలను, నేను చెప్పించడాలు అలా చేయను. కానీ మీ నలుగురికి ఖచ్చితంగా మీ హార్ట్ కొట్టుకుంటా ఉంటుంది. అరే
మన అన్యాయం చేసామని కొట్టుకుంటుంటుంది, ఖచ్చితంగా కొట్టుకుంటుంది మీకు. ఈరోజు కాకపోయినా రేపైనా రిగ్రెట్గా ఫీల్ అవుతారు మీరు. ఇంకో విషయం, నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీ నలుగురికి. నలుగురు అంటే అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. మన తెలుగు వాళ్ళే సీరియల్స్ తీసుకోవాలని వీడియోలు చేయండి. మన తెలుగు బిడ్డలు జీవిస్తారు, ఎక్కువ మంది ఉపాధి పొందుతారు. అంతేగాని ఇట్లాంటి సొల్లు కోతలు మాత్రం కుయ్యబాకండి. నెక్స్ట్ సీజన్కి కూడా ఇలాంటి కాంట్రవర్సీ వస్తుంది. అందుకని దయచేసి బీబీ టీం వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, మన తెలుగు వాళ్ళే తీసుకోండి. అప్పుడు నిజాయితీకి ఎవరు గెలుస్తారో వాళ్ళు గెలుస్తారు కదా. అప్పుడు ఈ ఫీలింగ్ రాదు కదా. మీకు ఆ ధైర్యం చేయలేరు, ఎందుకంటే మీ సెక్షన్లో ఉండేదంతా వాళ్ళే. ఇది ఎట్టా ఉంటుంది అంతే. సో ఏదైనా తప్పు మాటలు క్షమించండి. నేను నా ఫాలోవర్స్ కొత్తగా తీసుకోవాలి మిమ్మల్ని కాదు నేను అనేది, ప్లీజ్ అది అర్థం చేసుకోండి. కొంతమంది యదవుల గురించే మాట్లాడే నేను. ఓకేనా? థ్యాంక్ యూ.